ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దొంగతనం చేసింది నువ్వేనా? చెప్పు, ఎందుకు చేశావు? ఎవరు చేయమన్నారు? చెప్పు, ఎవరి పని చేయమన్నారు? ఆల్రెడీ బ్యాగ్ కొట్టేయడానికి వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు. బ్యాగ్లో ఉన్న డబ్బులు కూడా మనవే. ఇప్పుడు దొంగతనం నేనే చేశానని చెప్పి బ్యాగ్ తిరిగిచ్చేస్తే బ్యాగ్లో డబ్బులు మాత్రమే పోతాయి. లేదు వీళ్ళు చేయించారని చెప్తే బ్యాగ్లో ఉన్న డబ్బులతో పాటు ₹1,00,000 కూడా పోతాయి. ఎంత వస్తే అంత వచ్చినట్టేలే. మాట్లాడవేంట్రా? లేదు మేడం, నాకెవరు చేయమని చెప్పలేదు. మీరంతా హడావిడిలో ఉన్నారు. బ్యాగ్ ఉంది. షాపింగ్ అంటే ఎంతో కొంత తెస్తారు కదా అని డబ్బులు కక్కుర్తిపడి నేనే ఈ పని చేశానమ్మా. రాస్కేల్, బుద్ధి లేదా నీకు? షాపింగ్ మాల్లో వర్క్ చేస్తూ మీరు ఇలాంటి పనులు చేస్తే షాపింగ్ మాల్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. నిన్ను అర్జెంటుగా ఇప్పుడే ఉద్యోగాలను తీసేస్తున్నాను. పో ఇక్కడి నుంచి. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. పర్వాలేదులేండి. అతనికి ఉద్యోగం ఇచ్చి జీవితాన్ని కల్పించారు. కానీ అతను దురాశకి పోయి ఉన్న జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అతను చేసిన తప్పుకి మీరెందుకు సారీ చెప్తారు? ఆ బ్యాగ్ తెప్పించండి. అలాగే మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. సరే. పల్లవి, పల్లవి, అయ్యో పల్లవి! పల్లవి, ఏమైందండి? బుద్ధుందా లేదా మీకు? ఈ ప్లేస్ లో చిన్నపిల్ల ఎవరైనా ఉండుంటే ఏమయ్యేదో తెలుసా? 10 మంది తిరిగే చోట ఇంత పెద్ద ఫ్యాన్ ఇక్కడ పెడతారా? సారీ మేడం. సర్లేమ్మా, ఏదో అనుకోకుండా జరిగింది. అనుకోకుండా జరగటం కాదు బామ్మగారు. పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది. ఇంట్లో ఏమో పల్లవి మీద పూలకుండి పడబోయింది అన్నారు. నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడేమో దిష్టి గుమ్మడికాయ కింద పడి పగిలిపోయింది. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇలా జరుగుతోంది? అంటే అంతా ఆ గండం ప్రభావమే. ఏమన్నారు? ఏమన్నారు మీరిప్పుడు? మేమేమన్నా? నువ్వు కాదు, సుమలత గారు. మీరేమన్నారు ఇప్పుడు? నేనేమన్నాను? ఏమైందమ్మా? బామ్మగారు, ఇప్పుడు ఈవిడ గండం ప్రభావం అని మాట్లాడింది. ఏంటా గండం? నిజంగా పల్లవికి గండమా? దానివల్లే ఇదంతా జరుగుతుందంటారా? చెప్పండి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు సంబంధం లేకుండా? పెద్ద గండం తప్పిందని మేమనుకుంటున్నాం. గండం ప్రభావం అంటారేంటి? ఏంటి గుండమ్మా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఆవిడ అనుకుంటూ ఉంటే ఆవిడ మీద నిందలు వెయ్యాలని నువ్వు చూస్తున్నావా? అలా మాట్లాడుతున్నావేంటి? అది కాదక్షిత, నేను గుండమ్మా, నువ్వు అస్సలు భయపడకు. ఏదో అనుకోకుండా జరిగింది. ఇప్పుడు పల్లవికేం కాలేదు కదా. ఇక్కడ షాపింగ్ అయిపోయింది. ఇంకా నగలవి కొనాలి కదా. పద.
ఏరా అంతా బాగానే జరిగిందా? అమ్మ పల్లవి, అక్షిత, ఆ జ్యువెలరీ బాక్సులు పల్లవికివ్వు. అత్తయ్యగారు, నేను ఏంటి నేను అంటున్నావు? ఇదంతా నీదే. అన్నిటినీ భరించాల్సింది నువ్వే. అంటే ఇంటికి కాబోయే పెద్ద కోడలివి కదా, అందుకే నీకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టున్నారు ఆంటీ. తీసుకో. తీసుకువెళ్ళి జాగ్రత్తగా పెట్టమ్మా. పల్లవి, అమ్మా, అనుకోకుండా జరగటం కాదు బామ్మగారు. పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది. ఇంట్లో ఏమో పల్లవి మీద పూలకుండి పడబోయింది అన్నారు. నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడేమో దిష్టి గుమ్మడికాయ కింద పడి పగిలిపోయింది. పల్లవి, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బామ్మగారు. షాపింగ్ కాంప్లెక్స్లో ఇందాక జరిగిన దాని గురించి నా ఫ్రెండు. ఏంటమ్మా ఏదో 1-2 సంఘటనలు జరిగిన దాని గురించి మీ అమ్మేదో అపశకును అని టెన్షన్ పడుతూ ఉంటే ఆవిడికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కూడా భయపడుతున్నావేంటమ్మా? భయం కాదు బామ్మగారు. మా అమ్మ తన శక్తి సామర్థ్యాలని నమ్ముకునే మనిషి. అలాంటిది ఆవిడే ఏదో కీడు శంకిస్తుంది అంటుంటే నాకెందుకో. అలాంటిది ఏముండదు ఫ్రెండు. అసలు మీ పెళ్ళికి అడ్డుగా ఉన్నదే మా అమ్మ. ఇప్పుడు ఆవిడే పెళ్లి కొప్పుకొని అన్నీ చేస్తుంటే ఇక ఆటంకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక ఆపదలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆపదలు నా నుంచి రావక్కర్లేదు. ఆ పల్లవి కోరుకుంటున్న నా కొడుకు జాతకం నుంచే దానికొస్తాయి. గురువుగారు చరణ్ని పల్లవి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న తరువాత ప్రాణాలైనా కోల్పోవచ్చని చెప్పారు. ప్రాణాలే పోగొట్టుకునేలా కనబడుతున్నాయి కదా. అవునండి, ఆవేళ పూలకుండి తల మీదే పడుంటే ఇంట్లోనే చచ్చేది. ఇవాళ షాపింగ్ మాల్లో కరెంట్ షాక్ కొంచెం గట్టిగా కొట్టుంటే అక్కడే చచ్చేది. కానీ 2 సార్లు మిస్ అయింది. అలాగని అన్నిసార్లు మిస్ అవ్వలేదు. అన్నిసార్లు ఎవరు వచ్చి కాపాడలేరు కదా.